బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇక తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో తాడో పేడో తేల్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2-3 వ్యాఖ్యలు కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె నేరుగా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే ప్రజలే అందరికీ గురువులని ఆమె అంటూనే మంచి మంచి వాళ్లను, పెద్ద పెద్ద నాయకులు అనుకునే వాళ్లను తీసి అవతల పారేసే గురువులు ప్రజలని ఆమె చెప్పారు. పెద్ద పెద్ద నాయకులను ఓడించి ఇంట్లో పెట్టగలిగిన వాళ్ళు ప్రజలని కూడా ఆమె అన్నారు. అంటే ఇది ఖచ్చితంగా కేసీఆర్ను ఉద్దేశించేనని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె ఇంకొక కామెంట్ కూడా చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలి, అమరుల త్యాగాలను మనం మర్చిపోవడానికి వీల్లేదు. అమరులందరూ కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు అని ఆమె అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఆ 10 ఏళ్లలో అమరుల త్యాగాలను ఆ ప్రభుత్వం విస్మరించిందని ఆమె చెప్పినట్టుగా మనం భావించాలి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఏంటంటే, ఇక్కడ సాధారణంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది అని అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే క్యాడర్ కానీ అందరూ చెప్పేది ఒకటే మాట, కేసీఆర్ చావు నోట్లోకి పోయి వాపస్ వచ్చాడు కనుక తెలంగాణ వచ్చింది. ఇది ఒకటే సిద్ధాంతం. కానీ కవిత మాట్లాడుతున్న దాంట్లో కొద్దిగా భిన్నమైన వైఖరి కనిపిస్తుంది, అంటే తేడా కనిపిస్తుంది. కేసీఆర్ విషయాన్ని ప్రస్తావించకుండానే చాలామంది ప్రాణత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆమె అన్నారు. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ దీక్షను పూర్వపక్షం చేసినట్లే. ఆ దీక్ష గురించి ఆమె మాట్లాడకపోయినా మనం ఈ లైన్స్లో అర్థం చేసుకోవాలి. సరే, ఇక ఆమె ఇంతకుముందు మాట్లాడినట్టుగానే అనేక విషయాలు ప్రస్తావించారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అని మాట్లాడిన దాన్ని అది పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద భావించి తనను సస్పెండ్ చేసినట్టుగా, పార్టీ నుంచి బయటకు గెంటి వేసినట్టుగా ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణ వస్తుందని చాలామంది భావించారని, సామాజిక తెలంగాణ అంటే సమాజంలోని అందరికీ, అన్ని కులాల వాళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలోని పేదలు మిగతా అందరికీ సమాజంలోని మేజర్ పోర్షన్కు సమానంగా అందరికీ అవకాశాలు లభిస్తాయని భావించారు. ఆ రకంగా నమ్మారు. అందరికీ ఆత్మగౌరవం లభిస్తుందని కూడా అనుకున్నారు. కానీ అవేమీ జరగలేదు. సామాజిక తెలంగాణ రాని కారణంగానే ఈ పరిణామాలు సంభవించినట్లుగా ఆమె విశ్లేషించారు. సో సామాజిక తెలంగాణని తాను ఏదైతే ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకొచ్చానో అదొక స్లోగన్ కాదని, అంటే నినాదం కాదని, అదొక విధానపరమైన నిర్ణయంగా కవిత చెప్పుకొచ్చారు. సో సామాజిక తెలంగాణ అనే విధానపర నిర్ణయంతో ఒక పాలసీగా తాను ప్రజల్లోకి వెళుతున్నట్టు ప్రకటించారు. దాదాపు 4 నెలల పాటు మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు మకాం వేసి ఆ నియోజకవర్గాల్లో, ఆ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు, ఇతర సమస్యలు అన్నీ కూడా తాను అధ్యయనం చేస్తానని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి ఎట్లా పరిష్కరించాలి అనే దాంట్లో దానికి సంబంధించి తాను స్టడీ చేయడానికి, అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు అండ్ ప్రజల ఇష్యూస్ ఏమున్నాయి అనే దాన్ని హైదరాబాద్లో ఉండి కాకుండా నిజంగానే, అంటే స్వయంగా తాను క్షేత్రస్థాయిలో మొత్తం 4 months 4 నెలల పాటు, అంటే 120 రోజుల పాటు పర్యటించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా జాగృతి జనం బాట అనే పేరిట ఒక పోస్టర్ను కూడా ఆమె విడుదల చేశారు. జనం బాట దీని పేరు. జాగృతి జనం బాట
కార్యక్రమం పేరిట ఆమె యాత్రను తలపెట్టినట్టుగా మనం భావించాలి. అట్లాగే ఆమె స్పష్టంగా ఒక విషయం కూడా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దారి వేరు, నా దారి వేరు అని చెప్పారు ఆమె. అంటే సామాజిక తెలంగాణ విషయంలో నిజానికి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఇప్పటిదాకా విధానపరమైన ప్రకటన ఏది రాలేదు. కవిత గడిచిన మే మొదటి వారంలో సామాజిక తెలంగాణ గురించి ప్రస్తావించిన తర్వాత ఇప్పటిదాకా కూడా సామాజిక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందనో, లేకుంటే సామాజిక తెలంగాణ అనేది తమ సిలబస్ కాదనో, తమ ఎజెండాలో లేదనో ఏ విషయం కూడా చెప్పకుండా దాటవేస్తూ వస్తుంది. అదే ఇప్పుడు కవితకు అస్త్రంగా మారినట్టుగా కూడా మనం విశ్లేషించవచ్చు. అందువలన ఆమె చాలా స్పెసిఫిక్గా ఆ విషయం చెప్తున్నారు. సామాజిక తెలంగాణ కోసమే, నిర్మాణం కోసమే తాను ఇక కంప్లీట్గా ప్రజలతో పనిచేయడానికి, ప్రజల్లో పనిచేయడానికి సిద్ధపడినట్టుగా ఆమె చెప్పుకున్నారు. అట్లాగే తన ఈ పోస్టర్లో కానీ, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ప్రచార కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటో పెట్టదలుచుకోలేదని చెప్పారు ఆమె. దానికి కూడా ఆమె వివరణ ఇస్తూ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా అది తప్పని, ఎందుకంటే తాను బీఆర్ఎస్ పార్టీలో లేను కనుక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ఫోటో పెట్టుకోవడం సరైనది కాదు అని ఆమె చెప్పారు. అట్లాగే ఆమె ఇండైరెక్ట్గా ఇక్కడ కేటీఆర్ను, హరీష్ రావును మరికొంతమంది కూడా అటాక్ చేసింది కవిత. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం నేను కాదని చెప్పారు ఆమె. అంటే చెట్టు ఎవరు? కేసీఆర్. ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న వాళ్ళు వీళ్ళంతా అని ఆమె ఉద్దేశం. కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే సంతోష్ రావు, మరొకరు. కనుక ఇప్పుడు తనకు అటువంటి అవసరం లేదని, ఆ చెట్టు పేరు చెప్పుకొని తాను కాయలు అమ్ముకోదలుచుకోలేదని, తాను ప్రజల్లోకే డైరెక్ట్గా వెళ్ళి విస్తృతంగా యాత్రలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటానని, ఇవన్నీ కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు. సరే, ఈ యాత్ర ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉండబోతుంది, ఏమిటి అనేది ఒక యాంగిల్. అంటే సక్సెస్ అవుతుందా, సక్సెస్ కాదా, అండ్ సక్సెస్ అయితే ఏ విధంగా సక్సెస్ అవకాశం ఉంటుంది, ఆమె మాట్లాడే విషయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ప్రజల్ని ఎట్లా ఆమె కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ, ఆమె ఈ జనం బాట యాత్ర చేపట్టడం కానీ, ఇది గ్యారంటీగా ఆమె ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కోసమేనన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఒక పాలసీ అని చెప్పింది ఆమె. తెలంగాణ జాగృతి ఒక పాలసీగానే సామాజిక తెలంగాణ విషయాన్ని తీసుకున్నట్టుగా ఆమె చెప్పింది. అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఆమె చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి మాట ముచ్చట అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ హయాంలో ఆ 10 ఏళ్ల పాటు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, దీనికి మీ సమాధానం ఏంటని ఒకరిద్దరు స్టూడెంట్స్ కవితపై ప్రశ్నలు కురిపించారు. అందుకు ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిన మాట నిజం అని ఆమె అంగీకరించారు. కనుకనే ఆ పార్టీని, అంటే బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఓడించారని కూడా ఆమె చెప్పినట్లుగా మనం చూసాం. అంటే ఒకటి, కేసీఆర్ హయాంలో సామాజిక తెలంగాణ రాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, అన్ఎంప్లాయీస్ విషయంలో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేరుగా కేటీఆర్ను సంధించి, కేటీఆర్ను ఉద్దేశించే మాట్లాడినట్టుగా మనం భావించాలి. సరే, కేసీఆర్ ఫోటో పెట్టకపోవడం పట్ల ఆమె మాట్లాడిన విషయాలు పెద్ద విషయాలు కాకపోయినా, ఇంకా తాను కేసీఆర్తో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయినట్టుగా ఆమె స్పష్టం చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగింది, అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడించారనేది చాలా పెద్ద మాట. అంటే బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, వాళ్ళు చెబుతున్న దాన్ని ఆమె ఏకీభవించినట్టుగా కూడా మనం ఇక్కడ విశ్లేషించవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.